వినయల్ గారు మళ్ళీ వస్తాను, టైం అవుతుంది, డిస్కస్ చేద్దాం. ఎస్ కృష్ణకాంత్ గారు, ఒక చిన్న వాయిస్ ఒకసారి బయట వినండి ప్లీజ్ సార్. ఒకసారి అంబటి రాంబాబు గారిది ఇంకొక బయట ఉంది, అది ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తాం. ఈ యుద్ధంలో ఈ సమాజంలో కృష్ణకాంత్ గారు ఈ యుద్ధంలో ఓకే కృష్ణకాంత్ గారు ఈ యుద్ధంలో, ఈ ఆధునిక సమాజంలో ఖచ్చితంగా రావణ్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాముడి మీద యుద్ధం చేస్తున్నాడట ఇప్పుడు అంబటి రాంబాబు గారు. మరి ఆయన ఉద్దేశం ఏందో నాకు తెలియదు, కానీ మరి ఈ రావణ లేకపోతే ఆ రావణుడో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఈ యుద్ధం అంటున్నారు. అలాగే ఈ ఆధునిక సమాజంలో గెలవాల్సింది రావణులే అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఇక్కడ అంబటి రాంబాబు గారు క్లియర్ గా చెప్పాకనే చెప్పారు, రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే వైసీపీ పార్టీ క్లియర్ గా మేము హిందుత్వానికి, హిందూ మతానికి వ్యతిరేకం, వీఆర్ యాంటీ హిందూ పార్టీ. మీరు అదే ప్రసారం చేస్తున్నారు. రావణుడు అసలు అంటే ఎవరు అతను ఒక రాక్షసుడి కింద మేము భావిస్తాము. రామాయణంలో, ఇతిహాసంలో ఆయన ఒక రాక్షసుడి కింద భావిస్తాము. సో ఇవాళ రోజు ఆ బచ్చలకూరి జోసెఫ్ అనేవాడు రావణ్ పేరు పెట్టుకొని ఫస్ట్ నుంచి హిందూ మతానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఇవాళ రోజు హిట్మా ఇలాంటి వాళ్ళు ఆపరేషన్ కగార్ అని చెప్పి మా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక ఆపరేషన్ లో హిట్మా అనే ఒక నక్సలైట్ చనిపోతే, ఒక నక్సలైట్ కమాండర్, దాని గురించి కూడా వీడు అనుకూలంగా వీడియోలు చేసి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ క్లియర్ గా వాళ్ళతో వీడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి నిరూపితమై వాడి మీద యూఏపీ యాక్ట్ పట్టింది. అలాంటి వాడి మీద మీ ప్రభుత్వం, మీ యొక్క వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిందే మీ ప్రభుత్వము. అలాంటి వాళ్ళని ఇవాళ రోజు మీరు అపోజిషన్ లో ఉన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళని ప్రేరేపిస్తూ ఇంకా పైనుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, స్క్వేర్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడకండి, మధ్యలో నేను చెప్పేది వినే ధైర్యం పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, సో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇవాళ రోజు నిర్ధారించాడు వీఆర్ యాంటీ హిందూ పార్టీ, వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని చెప్పారు. సో అందుకనే రావణ్ రోజు అతను రావణే గెలుస్తాడు, రాముడు కాదని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్ సార్, చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తున్నాం బీజేపీ ఆంధ్రప్రదేశ్, మేము వాళ్ళు చెప్తున్నాము. అండ్ అంబటి రాంబాబు గారికి అసలు నైతిక హక్కు లేదు మాట్లాడతాను. ప్రతి దానికి ఆయనకంటే ఒక జెండా లేదు, ఏది పడితే లాయర్ అని చెప్పడానికి ఇవాళ రోజు నేను బాధపడుతున్నాను. ఉప యాక్ట్ అంటాడు ఆయన కూడా, ఆ పేరుని కానీ అన్నాడంటే మీనింగ్ ఉంది. ఇతను చదువుకొని లాయర్ అంటే ఇతను కూడా ఉప యాక్ట్ అని వక్రీకరిస్తూ ఈ విధంగా వెటకారంగా మాట్లాడతాడా? అక్కడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ యొక్క పరిజ్ఞానం, జ్ఞానం. సో వీళ్ళసారి ఇవాళ రోజు మాట్లాడేది అండ్ రావణ్ని మా కార్యకర్త అని చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ ఇజ్రాయెల్ గారు కానీ అంబటి రాంబాబు కానీ. రావణ్ గురించి కింద మీద పడిపోతున్నారు వీళ్ళు. ఏంటి ఆ తప్పుడు కేసులు అవి ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయితేనే ఉప యాక్ట్ పెడతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అంబటి రాంబాబు గారికి. ఆయన లాయర్ అని చెప్పుకుంటాడు, ఆయన పైనుంచి ఇంకా వెటకారంగా ఉప యాక్ట్ అదిగా మాట్లాడతారు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు ఇవాళ రోజు. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మొత్తం రాజ్యాంగాన్ని, పౌర హక్కుల్ని తుంగలో తొక్కిన పార్టీ వీళ్ళది వైసీపీ పార్టీ. ఎంత మందిని డాక్టర్ సుధాకర్ ఉదంతం గుర్తు చేయాలా వీళ్ళకి, ఇంకా చాలా మంది అబ్దుల్ సలాం ఉదంతం గుర్తు చేయాలా, ఇంకా వందల. అండ్ ఇందాక ఇజ్రాయెల్ ఏమంటారంటే క్యాబినెట్ మినిస్టర్, ఈయనకి అసలు పరిజ్ఞానం ఉందా? క్యాబినెట్ మినిస్ట్రీ అనేది కేవలం ఈ ఒక్క డెసిషన్ తీసుకున్నాం. నిన్న ఇంకా వేరే ఎన్ని డెసిషన్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అమరావతికి ఫండ్స్ ఎలొకేషన్, వాటర్ సప్లై, వాటర్ ఇవన్నీ కూడా నిన్న డెసిషన్స్ తీసుకోలేదా? కనబడట్లేదా? అసలు పాలసీల మీద మాట్లాడిన ఉదంతం ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టిన మొహాలేనా వీళ్ళవి? అందుకని వీళ్ళకి అదొక్కటే కనబడుతుంది. అసలు ఏం మాట్లాడాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారండి, నెక్స్ట్ టైం డిబేట్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతా ఉంది. ఓకే ఇజ్రాయెల్ గారు రియాక్ట్ అండి. ఫస్ట్ కృష్ణకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్